తను సైకిల్ తొక్కుకోకుండా నడిపించుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అన్నా అని పరిగెత్తించాడు. ఆ ఫేస్, ఆ ముఖం నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంది, మాధవరావు ముఖం. ఆ తర్వాత చాలా కొద్ది కాలంలోనే నేను, మాధవ, సుదర్శన్ అనే ఒక అబ్బాయి కలిసి ఒక ఆఫీస్లో పనిచేసాం. ఆ ఆఫీస్ పేరు విమోచన పత్రిక ఆఫీస్. అది మా పార్టీ కేంద్ర కార్యాలయం కూడా, సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కార్యాలయం. చాలా పెద్ద పార్టీ ఉంది మా పార్టీ అప్పుడు. సత్యనారాయణ సింగ్ సిపి వాళ్ళ పార్టీ. ఆ పార్టీ అధికార పత్రిక విమోచన. విమోచనకు నేను, మాధవ, సుదర్శన్, మా జయమ్మ, మా ఆవిడ జయమ్మ, నలుగురం కలిసి పనిచేశాం. అప్పుడు చాలా కాలం మేము కలిసి పనిచేసాం. నేను, మా జయమ్మనేమో పెళ్ళైన వాళ్ళం కదా, దంపతులం కదా, అందుకని వేరే గదిలో ఉండేవాళ్ళం, దగ్గరలోనే వేరే గదిలో ఉండేవాళ్ళం. సుదర్శన్, మాధవ మాత్రం ఆ పార్టీ ఆఫీసులోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అని అప్పుడప్పుడు చూడడానికి కూడా మేము వెళ్ళేవాళ్ళం. ఆ విమోచన పత్రిక ఆఫీస్ కాగితాల మీదనే పడుకునే వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి ఎప్పుడు తోస్తే అప్పుడు వండుకొని తినేవాళ్ళు. ఎప్పుడు తోస్తుంది అంటే ఆకలిసినప్పుడు తోస్తుంది కదా ఎవరికైనా, అలా చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఏంటి మాధవ బ్రేక్ఫాస్ట్ అయిందంటే, అయిందన్నా బ్రెడ్, గుడ్డు, ఐరన్, ఫ్రూట్ అని చెప్పాడు. దట్ డైలాగ్ ఐ స్టిల్ రివర్బరేట్స్ ఇన్ మై హెడ్. బ్రెడ్, గుడ్డు, ఐరన్, ఫుడ్ చాలా ఈజీ కదా. బ్రెడ్ తెచ్చుకోవచ్చు షాప్లో, గుడ్డు కాసేపు దాని మీద వేసేస్తే అదే అవుతుంది, అదే ఐరన్ ఫుడ్ అని వాళ్ళు తినేవాడు. అప్పుడు మాధవ లా చదువుతున్నాడు. లా చదువుకోవడం సార్ వీళ్ళందరికీ తెలుసు కదా, లా చదువుకోవడం చిన్న పనేం కాదు. చాలా పుస్తకాలు ఉంటాయి, లా పుస్తకాలు, లాజిక్వేరో ఉంటాయి. ఆ పుస్తకాలు మరి ఎప్పుడు చదువుకుంటావు అని ఎవరైనా అడిగితే, లా కూడా చదవాలా, జీవించడం లేదా మనం, జీవితంలో తెలిసేదానికంటే ఎక్కువ లా పుస్తకాల్లో ఉంటుందా అని వాళ్ళకి చెప్పేవాడు మాధవ. నిజంగానే విమోచన ఆఫీసులో పనిచేసి పరీక్షల కంటే ముందు వారం రోజుల్లో 10 రోజుల ముందో కాస్త వెళ్ళి వాళ్ళ ఊళ్ళోనో లేకుంటే హాస్టల్లోనో ఉండి లా పుస్తకాలు చదివేసి పరీక్ష రాసేవాడు. అట్లా పాస్ అయ్యాడు మాధవ లా పరీక్షని. ఆ తర్వాత నిజంగా లా చదివాడు కదా, మీకు తెలుసు కదా, నిజామాబాద్ ప్రజలకు తెలియదా, మన ఇక్కడ శివరాము గారని ఉండాలి, నాకు మా ఒక అవసరం ఉంది అంటే, మా మాధవ్ ఉన్నాడండి నిజామాబాద్లో, వెళ్ళండి అంటే ఆయన వెళ్ళారు. ఆయన పని అయింది అనుకుంటాను, లాకి సంబంధించిన పని. అట్లా ఉండేది. తన జీవితంలో లాను ప్రాక్టీస్ చేశారు. కేవలం పుస్తకాల్లో ప్రాక్టీస్ చేయలేదు, జీవితంలోనే లాను ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగ బద్ధత అంటే ఏంటో మాధవ చివరిదాకా నిరూపించారు. రాజ్యాంగం చాలా మంది అనుకుంటారు, నేను కూడా ఒకప్పుడు నక్సలైట్ని, ఇప్పుడు నక్సలిజం పని చేయట్లేదు, నేను కమ్యూనిస్ట్ పార్టీ పని చేయట్లేదు, నేను చక్కగా మా అమెరికాలో మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కనిపిస్తున్నాను. కానీ అప్పుడు కూడా నేను ఇట్లాగే అనుకునేవాడిని. నేను ఈ విషయం చెప్పాను కూడా, మాచవరంలో సభ జరిగితే అప్పటికి నేను రెవల్యూషన్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుని, అప్పుడే చెప్పాను, మాకంటే రాజ్యాంగబద్ధులు మరెవరు ఉండరు. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, రాజ్యాంగం ద్వారా మీరు ఏం ప్రామిస్ చేశారో అది చేసి చాలని రానుకున్నాం, అది చేయకపోతే మేము ఒప్పుకోమనుకున్నాం, అది మీతో చేయిస్తామనుకున్నాం. మీతో మేము చేయిస్తామా లేక మేము మరణిస్తామా అన్నది మా సమస్య. ఎందుకంటే మీరు పెట్టుబడిదారులు, మీరు భూస్వాములు, మీకు ఒక పూట అన్నం లేకపోవడం అనేది మీకు తెలియదు, 2 పూట్ల అన్నం లేకపోవడం అనేది మీకు తెలియదు, మాకు తెలుసు. ఆకలి అంటే ఏమిటో తెలుసు. కళాహండిలో ప్రతి మనిషి మేమే కళాహండి అనేది అప్పుడు ఆకలి చావులకు ప్రసిద్ధం. ఆకలిలోంచి, నిరుద్యోగంలోంచి, నిరాశలోంచి వచ్చిన వాళ్ళ మేము. కనుక మాకు తెలిసినట్టుగా మీకు తెలియదు, మాధవ్ తెలిసినట్టుగా, నాకు తెలిసినట్టుగా, జంపాల చంద్రశేఖర ప్రసాద్కి తెలిసినట్టుగా
పేదరికం, ఆకలి అనే విషయాలు మీకు తెలియవు. మీరు కేవలం అమెరికా PL420 అంటే మీకు తెలుసు. PL420 అనేది అప్పుడు అమెరికా మనకు ధాన్యం ఇవ్వడానికి పెట్టిన ఒక పథకం. ఆ ధాన్యం మన ఊరికి ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ దాని వెనుక మన దేశ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నాం. మనం ఇప్పటికీ పోగొట్టుకుంటూనే ఉన్నాం. మొన్న యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే వీడికేం పని? మన ప్రధానమంత్రికి ఎందుకంటే వచ్చాడు స్వామి భక్తి ప్రకటించుకోవడానికి. ఎవరు స్వామి? మనకేమో వీడు స్వామి, ఈ స్వామికి మరొకడు స్వామి. అందుకే ఇంటి వాళ్ళ గురించే, మనలాంటి వాళ్ళ గురించే శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, బానిసలకు ఒక బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని జరగగలరావు అనుకుంటారన్నాడు. మనం బానిసలు. మన అసలు బానిస యజమాని డొనాల్డ్ ట్రంప్, వాడి బానిస యజమాని, వాడి కింది బానిస యజమాని మోడీ కింద బానిస యజమాని చంద్రబాబు నాయుడు, లేకుంటే మీ దగ్గర రేవంత్ రెడ్డి. ఈ బానిసల కింద బానిసలుగా మనం బానిస ఇన్ని తొందరల కింద బతుకుతున్నాం. మనం ఇట్లా బతకొద్దు అని తిరగబడిన వాళ్ళలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఒకరు. ఈ లైబ్రరీ ఎవరి పేరు నడుస్తున్నదో ఆయన ఒకరు. ఈ లైబ్రరీ యొక్క మేనేజింగ్ ట్రస్టీలో ముఖ్యుడై ఉండి చివరి దాకా దీనికోసం ఆహారం శ్రమించిన మా గొర్రెపాటి మాధవరావు ఒకరు. అయితే మాధవరావు చనిపోయాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే మామూలుగా అంటే 11వ రోజు చనిపోతే 11వ రోజు తగ్దినం అంటారు కదా, తగ్దినం అయింది. మనం తగ్దినం పెడుతున్నాం మాధవరావుకి, లేక నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అతను ఏ విలువల కోసం బతికాడో దాన్ని జ్ఞాపకం చేస్తాను. చివరి రోజుల్లోనే కూడా నేను జ్ఞాపకం ఉన్నాడు నాకు మాధవ చివరి రోజులు అంటే ఒక సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో కదా, మేము ఏం మాట్లాడుకున్నామో నాకు జ్ఞాపకం. పార్టీలో మా పార్టీయే అది 2-3 ముక్కలై ఉన్నప్పటికీ ప్రతి ముక్క మా పార్టీ. ఆ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక ఆయన గురించి ఆయన అని మాధవ చెప్పిన మాటలు నన్ను దిగ్భ్రమానికి గురి చేశాను. నేను ఎవరినైతే చాలా గొప్ప అనుకుంటానో ఎంత గొప్పనో చూడానా అని చెప్పిన మాట అది. దాన్ని ఎక్కడ దాచుకోలేదు. అలాగే పార్టీ కోసం పనిచేయడం దాచుకోలేదు, మానలేదు. పార్టీ మీద విమర్శ పెట్టాల్సిన చోట పెట్టడము మానలేదు. దాన్ని నేను ఈ పుస్తకంలో ముందు మాట రాస్తూ దానికి గట్టిగా పెట్టాను, ఐక్యత ఘర్షణ కేవలం సమాజంతో మాత్రమే కాదు, పార్టీతో కూడా, నీతో కూడా అందరితో ఐక్యత ఘర్షణే ఉంటుంది. ఎవరితో పూర్తి ఐక్యత, ఎవరితో పూర్తి ఘర్షణ ఉండదు. దాన్ని బాగా అర్థం చేసుకున్న మనిషి మా మాధవరావు. నేను మాధవరావు జ్ఞాపకం చేసుకున్నదంతా ఆ సూత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఐక్యత ఘర్షణ, ఎవరిని పూర్తిగా వ్యతిరేకించదు, ఎవరిని పూర్తిగా అనుకూలించదు. దాంట్లో ఏముందో చూడు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నా ముందు కూర్చుంది ఒక అమ్మాయి. సాయంత్రం ఈ అమ్మాయితో మాట్లాడాను. ఈ అమ్మాయి పేరు మేధ, మన పాపయ్య గారి మనవరాలు. చాలా మంది ఏమనుకుంటారు, యుక్రెయిన్లో యుద్ధం రష్యా మొదలెట్టింది. నిజమా? యుక్రెయిన్లో రష్యా యుద్ధం మొదలెట్టిందా లేక అమెరికా మొదలెట్టిందా? 2014లో మైదాన్ అనేది జరిగింది. ఆ మైదాన్లో ఏం జరిగింది? కానీ ప్రజా ఉద్యమం లాగా పోజు పెట్టారు, టెంట్లు వేశారు. అన్ని టెంట్లు ఒకే రకం ఉంటాయి. ఎట్లా ఉంటాయి అట్లా ప్రజల టెంట్లు అయితే కాదు, అది ప్రజల ఉద్యమం కాదు. అమెరికా చేత నిర్వహించబడిన ఉద్యమం 2014 ఉద్యమం. అప్పటి వరకు జరిగిన ఒక విన్స్ ఒప్పందాన్ని, అంటే 4 ఏరియాస్లో వాళ్ళకు స్వాతంత్ర ప్రతిపత్తి ఉండాలి, మిన్స్క్ ఒప్పందంలో ఉంటే దాన్ని కాలకు రాచి ఆ ప్రాంతంలో ఉండే రష్యన్ మాట్లాడే ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కాలరాసి జెలెన్స్కీ ప్రభుత్వం నియంత్రణ పరిణామాలు జరిపింది. దానికి వ్యతిరేకంగా అక్కడ జనం పోరాడుతున్నారు. మేము రష్యన్స్ మీద ఇంత దారుణం జరుగుతుంటే ఎట్లా ఊరుకుంటాము అన్నాడు పుతిన్. ఏం తప్ప?
మేము మనం ఇంత బొత్తుకుంటాం కదా, హిందువులు బంగ్లాదేశ్లో హిందువులను అణచివేస్తున్నారు. నిజమో కాదని నాకు తెలియదు. అయితే మనం తప్పే. పాకిస్తాన్లో సరే హిందువులు అంటే చాలా మంది హిందూ మతస్థులు అనుకుంటారు. హిందూ మతస్థులు హిందువులు కాదు, హిందూ దేశస్థులు హిందువులు. నేను హిందువునే, మీరు హిందువులే, ముస్లింలు హిందువులే, క్రైస్తవులు హిందువులే, జైనులు హిందువులే, శాక్తేయులు హిందువులే, బౌద్ధులు హిందువులే, బ్రాహ్మణులు కూడా హిందువులే. కానీ వాళ్ళు బ్రాహ్మణులు మాత్రమే, బ్రాహ్మణ మతస్థులు మాత్రమే. నేను బ్రాహ్మణ మతస్థుని కాదు, కానీ హిందువులు. అందుకని ఐలయ వంటి పెద్ద మనుషులతో నేను అప్పుడప్పుడు పేచబడుతుంటాను. నేను హిందువులట్లయితే అంటే ఎందుకు హిందువు కావు నువ్వు? నీ పేరు యొక్క షఫర్ అని పెట్టుకుంటావు, హిందువు కావా? ఏం కబులు చెప్తున్నారు ఐలయ్య గారు అని తప్పకుండా అడుగుతాను. ఇట్లా అడగలుగానే అంటున్నా. ఎవరైనా సరే, ఎంత నాయకుడైనా సరే, ఎంత మేధావి అయినా సరే, గొప్పవాడైనా సరే, అతన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించాలి, అతనితో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు కలిసి పనిచేయాలి. అందుకని దీన్ని నేను ఎప్పుడు చెప్తున్నాను నా ఫ్రెండ్స్కి, ఇష్యూ టు ఇష్యూ మాత్రమే కలు, ఇష్యూ టు ఇష్యూ. ఆ ఇష్యూ నేను కలవగలిగిందా కాదా అదే నాకు ముఖ్యం. ఆ ఇష్యూ నేను కలవగలిగింది కాకపోతే అది నేను వ్యతిరేకించవలసిందే. అయితే ఉదాహరణకు ఒక కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద మనిషి వచ్చి బోనాలు పండుగ చేద్దామని బోనాలు వ్యతిరేకపెట్టుకుని ఊరేగుతారు అనుకోండి, నేనెందుకు కలవలేదు? బోనాల పండుగ ఏ విధంగా ప్రజల పండుగ చెబుతూ, కానీ ఆ విగ్రహాన్ని వ్యతిరేకపెట్టుకుని ఊరేగడం మాత్రం ప్రజల పని కాదు. ఇంతకుముందు ఆధ్యాత్మికవాదం అన్నది మతవాదం, అది యాక్చువల్లీ యుక్తివాదం. ఆధ్యాత్మిక స్పిరిచువలిజం ఇస్ గుడ్. ఆధ్యాత్మికవాదం మంచిదే. మన మార్క్స్ అంటాడు, మతం అనేది మనుషులకి, కార్మికులకి ఒకనొకప్పుడు వాళ్ళ ఆత్మ లేని ప్రపంచంలో వాళ్ళ ఆత్మ అంటాడు. ఏ ఆత్మ లేని ప్రపంచంలో వాళ్ళ ఆత్మ మతం అయింది. ఇవాళ కాదు, ఇవాళ మనిషికి నేను కార్మికుడిని, నేను మా మనిషిని, నేను ఒక భర్తని, నేను ఒక భార్యని, నేను ఒక స్టూడెంట్ని అనే విషయం తెలుసు. వాళ్ళ ఆత్మ, వాళ్ళ ఐ క్యాపిటల్ ఐ ఏమిటో వాళ్ళకి తెలుసు. నేను ఏమిటో అదే నా ఆత్మ. నేను ఒక రచయితని, నేను ఒక కవిని, నేను ఒక హిందూ దేశస్థుడిని, నేను ఒక మనిషిని. ఇదంతా నా నేనులో భాగమే. నేను ఒక మగవాడిగా నా భార్యతో సరిగ్గా ప్రవర్తిస్తున్నాను. ఆ నేను కూడా నాలో భాగం, నా ఆత్మలో భాగమే. నేను ఒక మగవాడిని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మరి మా మేనేజర్ నా మీద చేసి ప్లాస్టికాన్ని భరిస్తున్నానా, ఎదిరిస్తున్నానా? వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక గ్లోరిఫైడ్ వేతన బానిసలు కదా. వాళ్ళు చాలా లక్షలు వస్తాయి, కానీ వాళ్ళు కూడా వేతన బానిసలే, వేసి లేబరర్సే కదా. బానిసత్వం పోయిందంటాం, కానీ వేతన రూపంలో బానిసత్వం ఉంది. అందుకనే వాళ్ళు వేతన బానిసలు అంటారు. కార్మికులు బానిసలా కాదు, కానీ వేతనానికి బానిస. ఏ మనిషికి బానిస కాదు, వేతనానికి బానిస, వేజెస్కి బానిస. ఈ వేజెస్కి బానిసలుగా మనిషి ఉన్నంతకాలం ఆత్మ నిజంగా ఆవిష్కృతం కాదు. ఆత్మ మనం తీసుకోవచ్చు, మనం మనదిగా ఉండదు. నేను కాదు, ఇంకెవరినో నేను అవుతాను. నేను మోడీగాడి బానిస అవుతాను, మోడీగాడు ట్రంప్ గాడి బానిస అవుతాడు, ట్రంప్ గాడు ఎలాన్ మస్క్ బానిస అవుతాడు. ఎలాన్ మస్క్ కూడా కొందరు పెట్టుబడిదారులకు బానిసే. నోబడీ ఈస్ ఎక్సెప్ట్ ఫ్రమ్ స్లేవరీ ఇన్ దిస్ వరల్డ్. ఈ స్లేవరీ నుంచి, ఈ పరాధీనత నుంచి, ఈ అస్వార్థత నుంచి, ఈ డిపెండెన్సీ నుంచి నిజంగా ఎప్పుడు ఇండిపెండెంట్ అవుతాం? ఇండిపెండెన్స్ డే అంటారు. ఏ మ్యాన్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఎవ్రీ మినిట్. నేను ఆలోచించాలి. నా నెత్తిన దయ్యపు భారంగా కూర్చున్నా ఏ అథారిటీని నేను సరకు చేయక్కర్లేదు, దానికి తలంచక్కర్లేదు. నేనుగా ఆలోచించి అప్పటికీ నాకు కుదిరితే నీకు కలుస్తాను, లేదంటే నాకు రామ్ జై శ్రీరామ్ కాదు, రామ్. అందుకని ఈ రకం సంభాషణ మా మధ్య నడిచింది, మాధవరావుకు నాకు మధ్య. అందుకే మాధవ్ జ్ఞాపకం వచ్చినప్పుడంతా ఆ టెలిఫోన్ సంభాషణ జ్ఞాపకం వస్తుంది.
నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ రోజు సంభాషణ మామూలు ఏం జరిగిందో తెలియదు, కానీ కాసేపు బాబాయ్ కూడా మాట్లాడాడు ఆ టెలిఫోన్ సంభాషణలో. అందుకని ఆ ఐక్యత సంఘర్షణ అన్నదే మాధవరావు, ఐక్యత ఘర్షణ అన్నదే ఎవరితోనైనా సరే. అది ఈ చివరికి నేను ఏ పార్టీలో పనిచేస్తాను ఆ పార్టీతో కూడా అయినా సరే. ఎందుకంటే పార్టీకి కొంతమంది చెప్తారు నిబద్ధత అనే మాట బాగా ఎక్కువ ఉపయోగిస్తుంటారు. నిబద్ధత మంచిది. నా భార్యకి నేను నిబద్ధుడిని కావాలి, నా భార్య నాకు నిబద్ధురాలు కావాలి, కమిట్మెంట్ అనే మాట మంచిది. కానీ ఆ నిబద్ధత కాస్త సూక్ష్మరేఖ దాటిది ఏమవుతుంది? లాయల్టీ అవుతుంది, విధేయత అవుతుంది. విధేయత ఫిడల్, నిబద్ధత నిబద్ధత నా కమిట్మెంట్ని తెలియజేస్తుంది. కానీ విధేయత ఎందుకు విధేయకుండా? విధేయుడు కూడా విధేయుడే, వాడు ఏం చెప్పినా చేయాలి. జెలెన్స్కీ గారు పోయి చావండి అంటే చావాలి, కలిసి వెళ్ళి కలిసికొచ్చి వస్తున్నారు జనాలు వాళ్ళ సైనికులు. అది నిబద్ధత కాదు, అది లాయల్టీ. అది లాయల్టీ. సబాల్టర్న్ కదా వాడు తింటున్నవాడు, వాళ్ళ లాయల్టీ కాదు కావాల్సింది, నిబద్ధత కావాల్సింది. నిబద్ధత దేనికోసం? న్యాయం కోసం. సంబద్ధమైన విషయం, అబ్సర్డిటీ కానీ సంబద్ధమైనది. రిలవెంట్. ఈజ్ ఇట్ రియలీ రిలవెంట్ ఫర్ మీ? నేను అన్నం తింటూ ఉంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ నేను అన్నం మానేశాను, అయితే రైస్ మానేసి చపాతీ మానేసి, చపాతీ రైస్ కాకుండా మిగతాది తింటున్నాను. నేను అన్నం తింటున్నాను, కానీ నాకు ఏ అన్నం అవసరమో ఆ అన్నం తింటున్నాను. లోకం ఏ అన్నం తినాలని పెట్టిందో 3 పూటలు తినాలి, 3 పూటల్లో మొదట పప్పన్నం తినాలి, తర్వాత కూరన్నం తినాలి, ఆ తర్వాత మజ్జిగన్నం తినాలి. అన్నం ప్రతిదీ రైస్. గాంధీ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అనామరేణి గాంధీ, మీరు కూడా కొంతమంది తెలిసేవాడు, టీకా పబ్లికేషన్స్. తను ఒకసారి రష్యాకి వెళ్ళాడు, 4 ఏళ్ళు రష్యాలో చదువుకొని వచ్చాడు. తను వచ్చి ఒక 2 నెలలకు 3 నెలలకు ఫ్రెండ్ అడిగాడు, ఏరా ఇక్కడ మనకి అన్నం పెడరా? అదేంటి 2-3 నెలలు అయింది కదా అన్నం తినలేదు అంటే, ఏంటో బంగాళదుంపలు పెడుతున్నాను, బ్రెడ్ పెడుతున్నాను, అన్నం అంటే రైస్ అని కొందరు. ఎందుకు? ఇది విధించబడింది మన నెత్తి మీద. ఎంతగా విధించబడిందంటే 4 రోడ్ల కూడలికి వెళ్ళి ఎర్రలైట్ పడగానే వెంటనే ఆపేస్తాం కదా, మనకి తెలియకుండా కూడా ఆపేస్తాం బండి. అంతగా విధించబడింది. ఇట్ హెస్ గాట్ ఇంటర్నలైజ్డ్ ఇంటూ us. ఆ ఇంటర్నలైజ్ అయిన వాటిని గురించి కూడా జాగ్రత్త. నేను కేవలం అన్నం గురించి ఎందుకు చెప్పానంటే నవ్వుకుంటారని చెప్పాను, అంతేగాని కేవలం అన్నం గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాడో మీకు తెలుసు. మనకి ఎన్ని ఇంటర్నలైజ్ అయ్యాయో. ముగ్గురికి పెళ్ళాం తక్కువ, అది మనకి ఇంటర్నలైజ్ అయ్యింది. అమ్మ నాన్నలకు పిల్లలు తక్కువ అనొచ్చు మన వాళ్ళని, ఇది ఇంటర్నలైజ్. అనొచ్చా? ఏదైనా కొట్టొచ్చా? ఎప్పుడైనా ఆలోచించామా? గుర్రా పెట్టుకుని ఆలోచించామా? మరి పాపనయ్యకు శూద్ర కులాలు తక్కువ, లోకువ. ఇది ఇంటర్నలైజ్ అయ్యింది మనకి ఎంత ఇంటర్నలైజ్ అయ్యిందంటే అప్పుడప్పుడు వీ టెండ్ టు బిహేవ్ లైక్ ఎ బ్రాహ్మిన్ కాదా? అంటే నేను ఇంటలెక్చువల్ కాబట్టి నన్ను గౌరవించాలి అంటే ఎవడు పాపం. నేను ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్షియా అంటానే, బుద్ధితో వర్క్ చేస్తాను. అది ఇంటలెక్చువల్ అంటే. ఎందుకంటే ఏం లేదు, చేతులతో కాకుండా బుద్ధితో పని చేస్తాను. చేతులతో అసలే పని చేయనా, నువ్వే తింటారు, బుద్ధి తింటారా? నువ్వా చేతనే తింటారు కదా. అట్లాగే ఏదన్నా చిన్న విషయాలన్నీ చేతనే చేస్తాను కదా. కనుక చేతులు చేస్తారు, కానీ నా గోల్ పెట్టేది మాత్రం బుద్ధే. అది బుద్ధిజీవులని ఒక మాట అంటారు, ఇంటలెక్చువల్స్ అని కూడా అంటారు, ఇంటెలిజెన్షియా అని కూడా అంటారు. అదే యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇంతకుముందు వినాయక్ చెప్పాడే అట్లా యూనివర్సిటీ ప్రొఫెసర్ వీళ్ళందరూ ఆ రకం ఇంటలెక్చువల్ ఎవరో అది వాడే ఇప్పుడు బహుదా వదంతి కదా. సత్యము చాలా రకాలుగా ఉంటుంది, ఒకే రకంగా ఒకటే ఉంటుంది. ఏకం సత్యం బహుదా వదంతి విప్ర అనే చోట అక్కడ ఏంటో బుద్ధిజీవులు అని, బుద్ధిజీవులు రకరకాలుగా చెప్తారు, కానీ సత్యం ఒకటే నాయన. ఉప్పగా ఉంటుందని సత్యం. నువ్వు ఎన్ని భాషలను చెప్పు, ఎన్ని ఇంటర్ప్రిటేషన్ చేయి, ఉప్పుగానే ఉంటుంది, బెల్లం తీయగానే ఉంటుంది.
నువ్వు అలంకారాలు, ఉపమాలంకారాలు, రూపకాలంకారాలు ఇంకా ఏమన్నా పెట్టి చేసి అన్ని చేసినప్పటికీ తిరిగి ఉప్పును నా నోట్లో వేసుకుని ఉప్పగానే ఉంటుంది. వాల్మీకి చెప్పాడు కదా అని ఉప్పు తీగా ఉండదు. కాసేపు మెస్పరిజం రూపంలో కానీ ఉండదు, ఉప్పుగా ఉంటుంది. సత్యం. ఆ సత్యాన్ని చెప్పడం అట చాలామంది చాలా చెప్తారు, కానీ ఒకటే ఉంటుంది చెప్పడానికి. మాట విప్రుడు అంటే ఇక్కడ ఏంటి, బుద్ధిజీవుడు అని. నేను కూడా విప్రుడిని అట్లా, కానీ పుట్టుకతో వస్తుందని చెప్పడం వల్ల ఆ ప్రాబ్లం ఏర్పడింది. కానీ లేకపోతే గుణకర్మ విభాగమే గుణ కర్మ విభాగ జగన్ గుణ కర్మ విభాగ కాదా పుట్టుక విభాగ కాదా ఇవాళ అనుకుంటాడు. బాబాయ్య నువ్వు చెప్పుల షాపులో పనిచేస్తున్నావు బాబాయ్య, నువ్వు దళితుడివి లేకపోతే మాదిగా అయినవి అంటే అనుకుంటాడా? నేను బ్రాహ్మణి అంటాడు. ఎంత నెత్తికెక్కిందంటే ఇది. బ్రాహ్మణి కథలో కథ ఉంది, జలగారి కథ. ఆయన ఆ కథలో ఏముంటుంది, ఒక బ్రాహ్మణ స్త్రీని గురవయ్య అనే ఒక శూద్ర పెద్ద మనిషి చరచడానికి పోతాడు. అందుకని అతని ఉన్నటువంటి దీపం ముట్టుకుని అతని పంచ కాల్చుకుంటాడు. చివరిలో ఆ చలం అంటాడు, అది బ్రాహ్మణిక మహాత్యం అని. అంటే చలం అంటే మనకు చాలా ఇష్టం, నాకు ఇష్టం. ఇంత మనం ఇష్టపడే చలానికి కూడా గోరోజనం అంతా కులాలు ఇచ్చి ఇన్ని అంటాడు కదా. అంటే బ్రాహ్మణికం అయితే బ్రాహ్మణం కాకపోతే నువ్వు రేప్ చేయకపోతే వాడికి అది తప్పు కదా, అది కూడా తప్పే కదా. అంటే మనకు కూడా మీకు తెలుసు కదా, పల్లెటూరులో చూసిన వాళ్ళని అందరం కూడా కదా. అదే పాపరామాయణం ఎవరన్నా చేస్తే ఎందుకనే మనకే పాపరాన్ని అట్ట చేస్తాడా? మన ఇంటికి ఎవరు పిచ్చానికి వస్తారు అనుకో, పిచ్చానికి వచ్చేస్తాను అమ్మ బ్రాహ్మణ్ణి అంటే అమ్మ కుదరు ముందు వెళ్ళి బియ్యం పెడుతుంది. ఏంటి పాపరాయి అయితే పిచ్చగాడు కదా, ఆయన అడుగుతున్నది పిచ్చనే కదా. పిచ్చవాడక అమ్మా అంతా వచ్చింది మాకు. నేను 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నాను. రేడియోలో పాండవోజ విజయాలు వస్తుంటే పాపలు వింటున్నాను, పద్యాలు వింటూ ఉన్నాను. అప్పుడే మా వినిమిటి వెంకట రమణమూర్తి బాబునాయ నేను బండి ఎట్లా పడి ఇడిసిన ఎట్లా పడి కూర్చొని మనం వింటున్నాను ఇష్టంగా. నేను బండి మీద వేసి కూర్చొని ఐ స్టిల్ రిమెంబర్ దట్. అదృశ్యం నాకు ఇప్పటికీ అచ్చు గుర్తినట్టు జ్ఞాపకం. ఎందుకు నిలబడ్డాను అది గొప్ప అనుకున్నాను నేను. పాపన ఎడవాడని హనుమంతుడు చూడు సూర్యుడు, నాకు సూర్యుడు అని తెలుసు కదా, పాపన రాగానే నుంచున్నాడు చూడు అని ఇతరులు అనుకోవాలని నా కోరిక. మీరు వినుంటారు, చాలాసార్లు వినుంటారు. మాదిగా ఆయన మాలాయన లేకపోతే దగ్గరికి వెళ్తే ఆయన రెండే దూరం మధ్యలో ఆయన మాదిగా ఆయన అయితే నేను అస్తిలో పాటిస్తే ఆ నేరం నాది కదా, ఆ తమిళ బాధ్యత నాది కదా. కానీ ఆయన చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? ఇంటర్నల్ అయితే ఈ నోస్ ఎగ్జామ్ రోజు బాధపడతాడు. మీరు పాత సినిమాలు నేనే చూశారు, జయసుధనో జయప్రదక ముగ్గురు అన్నది అంటే వాళ్ళ ఉద్యోగ సమస్య ఉంటుంది. ఆమె విస్తరాలు తీసుకుని పక్కకి వెళ్ళిపోయి ఆమె వాడి విస్తరలో తిరుగుతుంది. చాలా గొప్ప అని ఆ డైరెక్టర్ గారు అనుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూపించాను అంటే ఆయన మొగుడు విస్తరాకుని తీసుకెళ్ళి అదే ఆ విస్తరాకులో వాడు మిగిల్చిన భోజనాన్ని తిన్నది. జయప్రద అనుకుంటారు, జయప్రదనో చేస్తానో చేస్తానో ఆఖరికి ఆమె చేసింది. ఇక్కడ జయసుధ కోపంగా జయప్రద మీద కాదు, ఆ డైరెక్టర్ గాడు కొడుకు అనుకుంటున్నా ఎవడో వాడు ఏం చెప్తున్నాడు అంటే మొగుడు వదిలేసిన విస్తరణ లేక ప్లేట్ తీసుకెళ్ళి దాంట్లో తినాలి వెళ్ళామని చెప్తున్నాడు. మనకి చాగంటి సోమయాజంలో కూడా ఉన్నాడు. ఆయన అన్నాడు, దొంగన కొడుకు సారీ భర్త స్నానం చేసి తన అండర్వేర్ తను ఉతుక్కోడు తప్పు. దాన్ని అట్లా వదిలేసి వస్తే తర్వాత భార్య వెళ్ళి ఉతుకాలి, లేకపోతే అతని ఆయుక్షీణం అవుతుంది, భర్తగా ఆయుక్షీణం అవుతుంది. మీరు చెప్పారు చాగంటి
జాగ్రత్త కొట్టేస్తున్నారు. ఇప్పుడు వాడు ఆంధ్రప్రదేశ్ ఆస్థానా ఏ స్థానమో వాడారు అలా మాట అన్నాడండి. నిజంగా భర్త దాని రాయతను ఉతుకు నేను రోడ్డు స్నానం కానీ నా అండి నేను ఉతుకుంటాను. ఉతుకొని ఎందుకంటే పని మనిషి కూడా ఎదుగుమారాడు ఉతుకుంటాడు. ఆయన అంటున్నాడు భార్య ఉతుకారట, ఉతుకపోతే తప్పట. ఇది అంటే వాడిని మనం ఆస్థాన పూజారిగా ఎంతో ఆస్థాన విద్వాంసులుగా వాడుకుంటున్నామంటే మనం ఎంత ఇంటర్నలైజ్ అయి ఉండాలి. ఈ చెత్త, ఈ కష్టం, ఈ మాలిన్యం, మరి వీటన్నిటి మీద ఐక్యతాగే అట్లాగే మన హిందువులు కాదా? నేను ఐఎమ్ ఏ హిందూ. ఆ హిందూ అనే పదాన్ని ఆ పాపనాయకుడు ఎందుకు ఇస్తా? నేను హిందూనే, కానీ బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ మతస్థుని కాదు, బ్రాహ్మణికలు కాదు, బ్రాహ్మణవాదిని కాదు, బ్రాహ్మణ మతస్థుని కాదు. బ్రాహ్మణవాది అన్నా బ్రాహ్మణ మతస్థుని ఒకటి. దీన్ని అసెప్ట్ చేసుకోవాలని నా కోరిక. ఎక్కడైతే ఈ అపభ్రంశాలు, ఈ వక్రీకరణలు, ఈ డిస్టార్షన్స్ ఉన్నాయో అన్ని చోట్ల దాన్ని మనం తిరిగి అసెప్ట్ చేసుకోవాలి. ఎస్ యు ఆర్ హిందూస్ బికాస్ హిందూ మీన్స్ హిందూ. హిందూ మీన్స్ హిందూ మీన్స్ హిందూ దేశం. మార్క్స్ పుస్తకంలో ఇండియా రచనల్లో 2-3 చోట్ల ఇది కనిపిస్తుంది హిందూస్ అంటాడు. ఆయన హిందూస్ అన్నప్పుడు ఈ బుద్ధూస్ గురించి మాట్లాడాడు.